గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ శ్రీరామ్. సో లాస్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఎవరైనా చేసినారు? ప్రాబ్లమ్స్ చెప్పాను కదమ్మా చేయమని, ఎవరైనా చేశారా? ఓకే దెన్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈక్వలెంట్ వన్ ఫేజ్ సర్క్యూట్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే సింగిల్ ఫేజ్ సర్క్యూట్ తీసుకుంటున్నాను నేను. ఈ సింగిల్ ఫేజ్ సర్క్యూట్ కి ఇక్కడ మనకి ఏం వచ్చింది, మనకి క్యాలిక్యులేట్ చేస్తే స్టార్ టు స్టార్ కాన్ఫిగరేషన్ కంటిన్యూస్ చేస్తే మనకి జెడ్ఏ ఏమొచ్చింది, మనకి లాస్ట్ లో మనకి జెడ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, జెడ్ డెల్టా బై 3 వచ్చింది. ఏమొచ్చింది, జెడ్ డెల్టా బై 3. అంటే మనకి ఈ ఫార్ములా వచ్చింది కదా ఆల్రెడీ, ఐఏఏ ఫార్ములా వచ్చింది. ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, ఇక్కడ ఉన్న వోల్టేజ్ డివైడెడ్ బై టోటల్ ఇంపిడెన్స్ అంటే ఎంత, జెడ్జిఏ ప్లస్ జెడ్ఎల్ఏ ప్లస్ జెడ్ఏ. సో అండ్ లైన్ టు లైన్ న్యూట్రల్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేశారు అనుకోండి, ఏమొచ్చింది మనకి విఏఎన్. విఏఎన్ అంటే ఈ లోడ్ సైడ్, ఈ లోడ్ సైడ్ చూసారనుకోండి, లోడ్ సైడ్ మనకి వోల్టేజ్ ఏమొచ్చింది, ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ ఇంటూ ఇక్కడ ఉన్న ఇంపిడెన్స్ అంటే విఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐఏఏ ఇంటూ జెడ్ఏ. సో నెక్స్ట్ ద త్రీ ఫేజ్ కరెంట్స్ ఆఫ్ ది లోడ్ ఇన్ ఏబిసి సీక్వెన్స్. సో త్రీ ఫేజ్ కరెంట్స్ ఆఫ్ ది లోడ్ ఇన్ ఏబిసి సీక్వెన్స్ లో చూద్దాం. ఇది ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ డెల్టా తీసుకున్నాం. వేరేస్ మనం మనం ఇప్పటివరకు ఏం చేసాం, స్టార్ కనెక్షన్ చేసాం. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే డెల్టా కనెక్షన్ చూస్తున్నాం. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, సార్ మీకు ఆ స్లైడ్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఏం చేసాం మనం, స్టార్ కనెక్షన్ తీసుకున్నాం. ఎక్కడ లోడ్ సైడ్ సోర్స్ సైడ్ కూడా స్టార్ కనెక్షన్ తీసుకున్నాం. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమైంది, ఇక్కడ ఏమనుకున్నాం మనం, ఇక్కడ ఏమనుకుందాం మనం, ఇక్కడ ఐఏఏ. సో కరెంట్స్ ఏమవుతుంది, ఇక్కడ మనం ఐఏఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, విఏఎన్ బై జెడ్ ఫై. అంటే ఇక్కడ మనం ఫేజర్ డయాగ్రామ్ ఎందులో తీసుకున్నాం, మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ లో తీసుకున్నాం. వేరే మనకి డెల్టాలోకి వచ్చేటప్పటికి సేమ్ ఫేజర్ డయాగ్రామ్ ఉంటుంది. డెల్టాలో వచ్చేటప్పటికి సేమ్ ఫేజర్ డయాగ్రామ్ ఉంటుంది. ఫేజర్ డయాగ్రామ్ ఎటువంటి చేంజ్ ఉండదు, కానీ అక్కడ వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ మాత్రం కరెంట్ ఉంది. ఎందుకు కరెంట్ తీసుకుంటాం అంటే, ఇక్కడ చూడండి కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. ఇక్కడ కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాయింట్ దగ్గర తీసుకున్న, ఏ పాయింట్ దగ్గర కేసీఎల్ అప్లై చేయండి, ఏంటి, సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. సో ఇక్కడ ఎంటరింగ్ కరెంట్స్ ఏమి ఉన్నాయి, ఐఏఏ ఉంది, అలాగే ఐసీఏ ఎంటరింగ్ అవుతుంది. లీవింగ్ వచ్చేటప్పటికి ఐఏబి అవుతుంది, లీవింగ్ వచ్చేటప్పటికి ఐఏబి. సో దాన్ని నేను ఎలా రాసుకున్నాను, ఐఏఏ ఈజ్ ఈక్వల్ టు ఐఏబి మైనస్ ఐసీఏ. సిమిలర్లీ ఐబిబి అంటే ఈ పాయింట్, బి పాయింట్ దగ్గర చూడండి ఎంటరింగ్ కరెంట్స్ ఏమున్నాయి, ఐబిబి అవుతుంది, ఐఏబి అవుతుంది, లీవింగ్ వచ్చేటప్పటికి ఐబిసి. సో ఆ ఈక్వేషన్ రాసుకుంటే మీకు ఈ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఐసిసి అట్ పాయింట్ సి, సి పాయింట్ దగ్గర చూడండి ఐసిసి కరెంట్ అండ్ ఐబిసి కరెంట్ రెండు ఇన్వర్డ్స్ ఉన్నాయి, అవుట్వర్డ్స్ వచ్చేటప్పటికి ఐసిఏ ఉంది. సో ఐసిసి ఈజ్ ఈక్వల్ టు ఐసిఏ మైనస్ ఐబిసి. సో మీకు ఇక్కడ ఈ ఈక్వేషన్స్ వచ్చినాయి. వేరేస్ మనం అక్కడ స్టార్ లో చూసుకుంటే ఏమొచ్చినాయి మనకి ఈక్వేషన్స్, స్టార్ లో వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ వోల్టేజ్ తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం, వోల్టేజ్ విఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, అక్కడ ట్రాన్స్మిషన్ లైన్ లో ఉన్న రెసిస్టెన్స్ అక్రాస్ వోల్టేజ్, అలాగే లోడ్ సైడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ తీసుకుని అక్కడ సొల్యూషన్ చేసి ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేసాం. సిమిలర్ ప్రొసీజర్ మీరు చేశారు అనుకోండి, సేమ్ ఫేజర్ డయాగ్రామ్ వస్తుంది. ఏమొచ్చినాయి అక్కడ మన కంక్లూషన్స్ ఏమొచ్చినాయి, అక్కడ న్యూట్రల్ కరెంట్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కంక్లూషన్. ఇంకోటి ఏమొచ్చింది, 30 degrees ఫేజ్ షిఫ్ట్ ఉంటుందని చెప్పి వచ్చింది. దేనికి, ఐఏబికి ఐఏఏకి. అక్కడ వచ్చేటప్పటికి ఏంటి, విఏబికి విఏఎన్కి ఏమొచ్చింది మనకి ఫేజ్ షిఫ్ట్, 30 degrees ఫేజ్ షిఫ్ట్ వచ్చింది. వేరే ఇక్కడ డెల్టాలో వచ్చేటప్పటికి ఏంటి ఫేజ్ షిఫ్ట్, సేమ్ ఫేజ్ షిఫ్ట్ 30 degrees. అండ్ ఇంకోటి ఏంటి, అక్కడ √3 వచ్చింది.
ఏంటి √3 ఏమొచ్చింది మనకి? మీరు అక్కడ కంక్లూషన్స్ చూసారంటే స్టార్లోకి వెళ్తున్నాను ఒకసారి. స్టార్ చూడండి లాస్ట్ కంక్లూషన్స్ చూడండి, మనకి ఏమొచ్చింది? విఏబి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? √3 విఏ అని వచ్చింది. అంటే ఏంటి? విఏబి అంటే ఏంటి? ఫేజ్ లైన్ వోల్టేజ్ దట్ ఈస్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ది ఫేజ్ వోల్టేజ్. సో సిమిలర్లీ స్టార్ లో అయితే మనకు వోల్టేజ్ చెప్తాం, వేరాజ్ డెల్టాలోకి వచ్చేటప్పటికి మనం ఏం చెప్తాం అంటే కరెంట్ చెప్తాం. ఇక్కడ వచ్చేటప్పుడు √3 టైమ్స్ ఆఫ్ ది ఫేజ్ వోల్టేజ్ అంటాం, వేరేజ్ ఎక్కడ వచ్చేటప్పుడు √3 టైమ్స్ ఆఫ్ ది ఫేజ్ కరెంట్ అంటాం. సో ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వోల్టేజ్ తీసుకుంటాం ఇక్కడ స్టార్ లో, వేరే డెల్టాలో వచ్చేటప్పుడు కరెంట్ తీసుకుంటాం. స్టార్ లో వోల్టేజ్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? లైన్ కి ఫేజ్ కి రిలేషన్ రాసారు అనుకోండి, లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ది ఫేజ్ వోల్టేజ్ అంటాం. వేరేస్ ఎక్స్క్యూజ్ మీ, వేరేస్ ఇన్ డెల్టాలో తీసుకున్నాం అనుకోండి, డెల్టాలో వచ్చేటప్పుడు ఏమంటాం? లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ది ఫేజ్ కరెంట్ అంటాం. ఓకే, √3 టైమ్స్ అనేది కామన్. అక్కడ వచ్చేటప్పటికి వోల్టేజ్ చెప్తాం, ఇక్కడికి వచ్చేటప్పటికి కరెంట్ చెప్తాం. ఇక్కడ ఏంటి మనకి కరెంట్? స్టార్ లో ఏంటి కరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటది, వేరేజ్ డెల్టాలో వచ్చేటప్పటికి ఏంటి వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే వోల్టేజ్ కాన్స్టెంట్ అంటే ఫేజ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ది లైన్ వోల్టేజ్. వేరేజ్ ఇక్కడ స్టార్ లోకి వచ్చేటప్పటికి ఏంటి? లైన్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ది ఫేజ్ కరెంట్స్ అవుతాయి. ఓకే, ఆ పాయింట్స్ ఒకసారి ఆ పాయింట్స్ చెప్పండి అమ్మా ఒకసారి. ఆ రెండాటికి డిఫరెన్స్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్పిన డిఫరెన్స్ లో ఒకసారి చెప్పండి నాకు. స్టార్ లో ఏంటి? స్టార్ లో కంక్లూషన్స్ ఏమొచ్చాయి మనకి? స్టార్ లో కంక్లూషన్స్ ఏమొచ్చినాయి? లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే 1.7 టైమ్స్ అంటే √3 టైమ్స్ ఆఫ్ ఫేజ్ వోల్టేజ్. ఇంకోటి ఏం చెప్పాను కంక్లూషన్? ఇంకోటి ఏంటి? అంటే లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫేజ్ కరెంట్స్. ఇంకోటి ఏం చెప్పాను? ఫేజర్ డయాగ్రామ్ ఎందులో తీసుకున్నాం మనం? ఫేజర్ డయాగ్రామ్ దేనికి డ్రా చేసాం? ఫేజర్ డయాగ్రామ్ వోల్టేజ్ డ్రా చేసాం. సో ఇక్కడ వోల్టేజ్ ఎలా ఉంది? ఎంత ఉంది ఫేజ్ షిఫ్ట్? VAB అండ్ VABకి ఎంత ఉంది ఫేజ్ షిఫ్ట్? చూడండి, VAN కి VABకి ఎంత ఉంది ఫేజ్ షిఫ్ట్? ఎంత ఉంది? 30 degrees. VAN and VAB has phase shift of ఎంతమ్మా? 30 degrees. సో కంక్లూషన్స్కి వచ్చేటప్పటికి ఏంటి మనకి మెయిన్ మీరు పాయింట్స్ గుర్తించుకోవాల్సింది ఏంటి? స్టార్లోకి వచ్చేటప్పటికి ఏంటి? స్టార్లోకి వచ్చేటప్పటికి ఏంటమ్మా? లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ది ఫేజ్ వోల్టేజ్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పుడు లైన్ కరెంట్స్ విల్ బి ఈక్వల్ టు ది ఫేజ్ కరెంట్స్. థర్డ్ పాయింట్ వచ్చి ఫేజర్ డయాగ్రామ్ లో ఏంటి? వోల్టేజ్ VN అండ్ VBS ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ 30 degrees. సో ఇది లీడింగ్ లాగింగ్ అని చెప్పలేదు, ఎందుకంటే ఏబిసి సీక్వెన్స్ తీసుకుంటే ఏమవుతుంది? ఏబిసి సీక్వెన్స్ తీసుకుంటే ఏమైంది మనకి? లీడింగ్ అయిందా లాగింగ్ అయిందా? సో ఇది ఏబిసి సీక్వెన్స్. ఇక్కడ ఏమొచ్చింది? VN లీడ్సా లాగ్సా? VABకి VANకి ఎంత ఫేజ్ షిఫ్ట్? 30. VAB లీడ్స్ VAN. వేరే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి? VAN లీడ్స్ VAB. ఓకే, సో అందుకని యాజ్ ఎ ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ 30 degrees అని చెప్పాను. సో లీడింగ్ లాగింగ్ అని చెప్పి రాయలేదు. వేరస్ ఇన్ డెల్టా
డెల్టాలో చెప్పండి పాయింట్స్ మన కంక్లూషన్ ఏమొచ్చినాయి సేమ్ ఇక్కడ ఏమైతే తీసుకున్నారో ఇక్కడ వోల్టేజ్ ఉందంటే ఇక్కడ ఏం రాస్తారు కరెంట్ రాస్తారు లైన్ కరెంట్స్ is equal to √3 times of phase current తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ ఏమవుతాయి లైన్ వోల్టేజ్ విల్ బి ఈక్వల్ టు ది phase voltages థర్డ్ పాయింట్ ఏంటి ఇక్కడ ఏముంది ఫేజర్ డయాగ్రామ్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం ఫేజర్ డయాగ్రామ్ దేనికి డ్రా చేసాం స్టార్ లో వచ్చేటప్పటికి వోల్టేజ్ వేరే డెల్టాలో వచ్చేటప్పటికి కరెంట్ ఇక్కడ ఎలా ఉన్నాయి ఐఏఎన్ అండ్ ఐఏబి హ్యాస్ ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ 30 ఓకే సో ఈ కంపారిజన్స్ అర్థమైనాయా స్టార్ కి డెల్టా కి సో మొత్తం మీరు స్టార్ ఒక్కటి గుర్తించుకుంటే డెల్టా వచ్చేస్తుంది కానీ ఏం చేయాలంటే అక్కడ వోల్టేజ్ ఉన్న చోట కరెంట్ పెడతారు కరెంట్ ఉన్న చోట వోల్టేజ్ పెడతారు అంతే ఓకే సో ఈ ఫేజర్ డయాగ్రామ్ సేమ్ ఎగ్జాక్ట్ ఏమి చేంజ్ ఉండదు ఏబిసి సీక్వెన్స్ కాబట్టి ఇక్కడ 30 degrees పైకి వచ్చింది ఐఏబి అదే ఏసీబీ సీక్వెన్స్ అనుకోండి ఏమొస్తుంది ఇది కిందకు వస్తుంది ఓకేనమ్మా సో నెక్స్ట్ పవర్ క్యాలిక్యులేషన్స్ ఇన్ బ్యాలెన్స్డ్ ఫేజ్ సర్క్యూట్స్ సో ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే బ్యాలెన్స్డ్ కి వోల్టేజ్ ఎలా ఉంది లేకపోతే కరెంట్ ఎలా ఉంది స్టార్లో ఎలా ఉంది డెల్టాలో ఎలా ఉందో చూసాం ఇప్పుడు పవర్ ఎలా ఉందో చూద్దాం మనం సో మీకు లాస్ట్ టైం ఫస్ట్ 2 weeks క్లాస్లో చెప్తాను పవర్కి ఓమ్స్లో వేసి ఒక పెద్ద సర్కిల్లో మీకు ఎలా ఉంటాయి అని చెప్పాను అక్కడ పీ ఈక్వల్ ఏమొచ్చింది మనకి ఫార్ములా పీ ఈక్వల్ ఏమొచ్చింది పవర్ పీ ఈక్వల్ ఏమొచ్చిందమ్మా ఫార్ములా పీ ఈక్వల్ టు విఐ వచ్చింది అంతే కదా పవర్ పీ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ వచ్చింది అదేంటంటే డీసీ సర్క్యూట్స్ కాబట్టి వేరే ఇది వచ్చేటప్పుడు మనకి ఏంటి ఏసీ సర్క్యూట్స్ లో మనకి ఫార్ములా వచ్చేటప్పుడు ఏంటంటే విఐ కాస్ ఫై లేకపోతే విఐ కాస్ థీటా అని తీసుకుంటాం సో ఈ కాస్ థీటా అంటే ఏంటంటే సమ్ వోల్టేజ్ కి కరెంట్ కి సమ్ ఫేజ్ షిఫ్ట్ అనేది ఉంటుంది వోల్టేజ్ కి కరెంట్ కి సమ్ ఫేజ్ షిఫ్ట్ అనేది ఉంటుంది సో దాన్నే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటాలో తీసుకుంటాం సో అందుకనే అట్ అన్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు చూడండి ఏం రాసాను వి మైనస్ ఐ ఏంటిది యాంగిల్స్ అంటే వి ఫర్ ఎగ్జాంపుల్ 0 దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి కరెంట్ వచ్చేటప్పటికి 30 degrees దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0 మైనస్ 30 అంటే మైనస్ 30 అవుతుంది కాస్ 30 అవుతుంది ఓకే సో కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా కాబట్టి ఇక్కడ 0 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30 వచ్చినా ఇక్కడ ఏం తీసుకుంటాం కాస్ 30 అని తీసుకుంటాం ఓకేనా ఈ థీటా వాల్యూస్ ఇన్ ఏసీలో అయితే మనం ఏం తీసుకోవాలి వోల్టేజ్ ఇంటూ కరెంట్ తో పాటు ఏం తీసుకోవాలి కాస్ కూడా తీసుకోవాలి కాస్ అనేది ఏంటి ఫేజ్ యాంగిల్ బిట్వీన్ ఏమేంటి వోల్టేజ్ అండ్ కరెంట్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఏంటి ఫేజ్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ సో రిమైనింగ్ ఫార్ములాస్ చూద్దాం ఒకసారి V5 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ మనం ఏం తీసుకున్నాం స్టార్ తీసుకున్నాం డెల్టా తీసుకున్నాం కనెక్షన్ ఇక్కడ ఏంటి బ్యాలెన్స్డ్ స్టార్ తీసుకున్నాం ఏం తీసుకున్నాం బ్యాలెన్స్డ్ స్టార్ సో బ్యాలెన్స్డ్ స్టార్ లో ఏంటి లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి √3 times ఆఫ్ ది ఫేజ్ వోల్టేజ్ అంతేనా సో ఇక్కడ V5 అంటే ఇవన్నీ ఫేజ్ వోల్టేజ్ సమ ఫేజ్ ఇవన్నీ ఫేజ్లే సో V5 ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది VL/√3 అవుతుంది VL ఈజ్ ఈక్వల్ టు √3 V phase ఈజ్ ఈక్వల్ టు ఏంటి VL/√3 సో అందుకనే V phase ఈజ్ ఈక్వల్ టు VL/√3 తీసుకున్నాను అలాగే స్టార్ లో ఏంటి మనకి లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ది ఫేజ్ వోల్టేజ్ ఏంటి లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్ సో I phase ఈజ్ ఈక్వల్ టు IL అలాగే థీటా ఏంటి వీకిని వోల్టేజ్ కిని అలాగే కరెంట్ కి సమ్ ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది ఆ ఫేజ్ షిఫ్ట్ ని మనం ఎలా తీసుకుంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో తీసుకుంటాం సో దాన్నే V మైనస్ I కిని తీసుకుంటాం దట్ ఈస్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు జెడ్ అంటే మీరు జెడ్ కి సమ్ యాంగిల్ ఉందనుకోండి ఆ యాంగిల్ డైరెక్ట్ గా తీసుకుంటే అదే థీటా అవుతుంది సో అప్పుడు మనకి పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు
ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది ఏ ఫేజ్ కి వి ఫేజ్ ఐ ఫేజ్ కాస్ థీటా అని తీసుకున్నాం, ఏంటిది పిఏకి. అలాగే పీబీకి ఏమవుతుంది సిమిలర్ గా వి ఫేజ్ ఐ ఫేజ్ కాస్ థీటా అవుద్ది. అలాగే పీసీకి ఏమవుద్ది వి ఫేజ్ ఐ ఫేజ్ కాస్ థీటా అవుద్ది. ఎందుకు బ్యాలెన్స్డ్ కండిషన్ కాబట్టి పవర్ అనేది ఏ ఫేజ్ లో ఎంత ఉందో బి ఫేజ్ లో అంతే ఉంటుంది, సి ఫేజ్ లో కూడా అంతే ఉంటుంది. పవర్ అనేది చేంజ్ అవ్వదు. సో మొత్తం 3 లైన్లోని పవర్ అనేది ఒకటే ఉంటుంది. సో అందుకనే పి టోటల్ పవర్ పి ఇన్ బ్యాలెన్స్ స్టార్ లోడ్ ఏమవుద్దమ్మా పిఏ ప్లస్ పిబి ప్లస్ పిసి దట్ ఈస్ ఈక్వల్ టు 3 పిఏ అవుతుంది. అంటే 3 వి ఫేజ్ ఐ ఫేజ్ కాస్ థీటా. ఇదేంటిది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేజ్ లో రాసాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్ లో రాయాలనుకోండి, లైన్ లో రాస్తే ఏంటి వి ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి విఎల్ బై √3. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ లైన్ లో రాయాలంటే ఏంటి √3 విఎల్ అని రాస్తాం. వి ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి √3 విఎల్ అని రాసి √3 విఎల్ ఐఎల్ కాస్ థీటా. ఓకే, సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేజర్ లో రాయాలంటే 3 వి ఫేజ్ ఐ ఫేజ్ కాస్ థీటా రాస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్ వోల్టేజ్ లైన్ కరెంట్స్ ఇచ్చేయడం అనుకోండి, మీకు స్టార్ కనెక్షన్ ఇచ్చి పవర్ క్యాలిక్యులేట్ చేయమని అనుకోండి, లైన్ వోల్టేజ్ ఇచ్చేయడం అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు ఈ ఫార్ములా వేసుకుంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ కాంప్లెక్స్ పవర్ ఆఫ్ బ్యాలెన్స్ స్టార్ లోడ్. సో కాంప్లెక్స్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిందంటే టోటల్ పవర్ క్యాలిక్యులేట్ చేసాం. కాంప్లెక్స్ పవర్ అంటే ఏంటంటే పి ప్లస్ జేక్యూ. కాంప్లెక్స్ పవర్ ఈస్ పి ప్లస్ జేక్యూ. సో పి ఈస్ రియల్ పవర్ అండ్ క్యూ ఈస్ రియాక్టివ్ పవర్. సో పి వచ్చేటప్పటికి ఏంటి రియల్ పవర్, క్యూ వచ్చేటప్పటికి రియాక్టివ్ పవర్. సో క్యూ వచ్చేటప్పటికి విఐ సైన్ ఫై లేదా విఐ సైన్ థీటా. సో క్యూ ఫార్ములా ఏంటమ్మా విఐ సైన్ థీటా. ద రియాక్టివ్ పవర్ ఆఫ్ వన్ ఫేజ్ అండ్ ది ఎంటైర్ స్టార్ లోడ్ ఆర్ విఐ కాస్ థీటా. సో టోటల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం పవర్ పి ఎలా తీసుకున్నాం 3 పి ఎలా అయిందో ఇదేంటిది రియల్ పవర్. వేరేస్ రియాక్టివ్ పవర్ కూడా ఏమవుతుంది మనకి 3 విఐ సైన్ థీటా అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్ వోల్టేజ్ లో రాసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది మనకి √3 విఎల్ ఐఎల్ సైన్ థీటా. ఏంటి √3 విఎల్ ఐఎల్ సైన్ థీటా. సో కాంప్లెక్స్ పవర్ ఎస్ ఫార్ములా ఏంటి రియల్ పవర్ ప్లస్ రియాక్టివ్ పవర్ అంటే పి ప్లస్ జేక్యూ. సో పి ప్లస్ జేక్యూని ఎలా రాసుకుంటాం అంటే విఐ ఈ టు ది పవర్ ఆఫ్ జే థీటా కింద రాసుకోవచ్చు. ఇది వన్ ఫార్మ్ ఆఫ్ ఏంటిది మనకి రెక్టాంగిల్ ఫార్మ్ ఉంది, పోలార్ ఫార్మ్ ఉంది, లేకపోతే కాంప్లెక్స్ ఫార్మ్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకటే ఫార్ములాస్. అంటే మీరు క్యాల్సీలో రెక్టాంగిల్ ఫార్మ్ తీసుకున్నారు అనుకోండి, దాన్ని పోలార్ లోకి రాసుకోవచ్చు, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ పవర్ లో రాసుకోవచ్చు. ఈ పవర్ అంటే ఏంటి సైన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ పవర్ లో చెప్తారు ఎవరైనా? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ పవర్. ఎనీవన్ మనకి సైన్ కి కాస్ కి టాన్ కి ఈ మూడాట్లకి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ ఉన్నాయి. మీరు మ్యాథ్స్ లో చదువుకుని ఉంటారు. సైన్ కి ఒక ఫార్మ్ లో ఉంది, కాస్ కి ఒక ఫార్మ్ లో ఉంది, టాన్ కి ఒక ఫార్మ్ లో ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ ఉన్నాయి. ఎనీవన్ సో కాస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పవర్ జే థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ జే థీటా బై 2. వేరే సైన్కి వచ్చేటప్పటికి ఏంటంటే మధ్యలో ప్లస్ ఉంది కదా, అక్కడ మనకి మైనస్ వస్తుంది. వేరే స్టాన్కి వచ్చేటప్పటికి ఏంటి సైన్ థీటా బై కాస్ థీటా కాబట్టి అది డివైడ్ బై ఇది వేస్తే మీకు ఆ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ వస్తాయి. సో మీరు ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ తీసుకున్నా, సైన్లో తీసుకున్నా, కాస్లో తీసుకున్నా అన్నీ ఒకటే ఆన్సర్స్ వస్తాయి. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్. మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏ ఫార్మ్ తీసుకోవాలనేది చూస్తామట అక్కడ. సో అలాగే ఎస్ టోటల్ ఇక్కడ ఏంటి ఎస్ సింగిల్ ఫేజ్ కి ఇది ఎస్ టోటల్ ఏమవుతుంది 3 ఇంటూ ఎస్ సింగిల్ ఫేజ్ కి. సో అంటే ఈ ఫార్ములాకి మనం ఇంటూ 3 వేసుకుంటాం. సో మనకి ఇది ఫేజ్ వోల్టేజ్, ఇది వచ్చేటప్పటికి లైన్ వోల్టేజ్. నెక్స్ట్ వన్ ఫేజ్ ఇన్స్టంటేనియస్ పవర్. సో వన్ ఫేజ్ ఇన్స్టంటేనియస్ పవర్ ఆఫ్ లోడ్ ZA చూద్దాం ఫస్ట్. సో లోడ్ ZAకి ఇన్స్టంటేనియస్ పవర్ ఎంత ఉంది? ఇన్స్టంటేనియస్ పవర్ అంటే ఏంటంటే టైం వ్యారీ అవుతున్నప్పుడు పవర్ కూడా వ్యారీ అయిపోతుంది. ఏంటమ్మా టైం వ్యారీ అయింది అనుకోండి, పవర్ కూడా వ్యారీ అయిపోతుంది. సో ఇక్కడ వరకు మీకు ఎక్కడ చూడండి V5 అని చెప్పాను కానీ V5 అని చెప్పలేదు ఎక్కడ మీకు. ఇక్కడ చూడండి ఈ ఫార్ములాస్ లో మీరు ఇప్పటివరకు చూసిన అన్ని ఫార్ములాస్ లోని జస్ట్ మీకు విఎల్ కానీ వి ఫేజ్ కానీ లేకపోతే పిఏ కానీ అన్నీ ఉన్నాయి, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో ఎక్కడ మాట్లాడలేదు. సో టైంలో ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నాం అంటే టైం వ్యారీ అయ్యే కొద్దీ మనకి ఏమవుతుంది చేంజెస్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ పీరియడ్ బాగా వినొచ్చు, సెకండ్ పీరియడ్కి వెళ్ళేటప్పటికి కొద్దిగా వినరు. అలాగే లాస్ట్ పీరియడ్స్కి వెళ్ళేటప్పటికి ఏంటి జనరల్గా
ఎవరు వినరు క్లాస్. సో అలాగే టైం పీరియడ్స్ మారే కొద్దీ మనకి ఏమవుతుందంటే పవర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా చూస్తాం ఇక్కడ. అంటే పిఏ ఆఫ్ టీ అంటే టైం పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 100 సెకండ్స్ వరకు ఏమవుతుంది అనేది మనం ఇన్స్టంటేనియస్ పవర్స్ లో చెప్తాం. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూడండి. సో ఇన్స్టంటేనియస్ పవర్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిగ్రీస్ లో తీసుకున్నాం, వేరే ఇక్కడ టైమ్ లో తీసుకున్నాను అనుకోండి. నేను ఇక్కడ అంటే ఎక్స్ యాక్సిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ లో తీసుకున్నాను. అంటే 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్ అంటే 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ అని తీసుకోండి. 62 సెకండ్స్ అలా తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వై యాక్సిస్ వచ్చేటప్పుడు పవర్ అనుకోండి, మాక్సిమం పవర్ వచ్చేటప్పటికి ఒక 100 వాట్స్ అనుకోండి, 100 వాట్స్ అనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 సెకండ్స్ దగ్గర పవర్ ఎంత ఉంది అని అన్నాను అనుకోండి, ఎంత చెప్తారు మీరు? 3 సెకండ్స్ దగ్గర పవర్ ఎంత ఉంది అని అనుకోండి. 30 degrees అంటే 1 సెకండ్, 60 degrees అంటే 2 సెకండ్స్, 90 degrees అంటే ఎంత 3 సెకండ్స్ అనుకోండి. సో 3 సెకండ్స్ దగ్గర ఎంత ఉంది పవర్? మాక్సిమం పవర్ ఎంత అని చెప్పాను? 100 చెప్పాను. అంటే 3 సెకండ్స్ దగ్గర ఎంత ఉంది పవర్? 100 వాట్స్ ఉంది. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్స్ అన్నాను అనుకోండి, ఏమవుతుంది? ఎంత పవర్ అవుతుంది? సో 2 సెకండ్స్ అంటే 100 కంటే తక్కువ, ఎయిదర్ ఇట్ మే బి 85 or 90 ఉంటుంది. సో అంటే టైం వ్యారీ అయిపోతే ఏమవుతుంది? మనకి వోల్టేజ్ అండ్ కరెంట్స్ కూడా మనకి మ్యాగ్నిట్యూడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. సిమిలర్లీ పవర్ కూడా మారుతుంది. సో అందుకనే మనం ఎప్పుడైనా మాట్లాడినప్పుడు పవర్ ఇన్ ఏసీలో ఎలా మాట్లాడతాం అంటే ఇన్స్టంటేనియస్ పవర్ లో మాట్లాడతాం. వేరే ఇన్ డీసీలో ఇన్స్టంటేనియస్ పవర్ అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే డీసీ అంటే మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. అంటే మీరు ఏ టైంలో తీసుకున్నా ఒకటే ఉంటుంది మనకి, వోల్టేజ్ కానీ కరెంట్ కానీ పవర్ కానీ. సో వన్ ఫేజ్ ఇన్స్టంటేనియస్ పవర్. సో ఇన్స్టంటేనియస్ పవర్ అంటే ఏంటమ్మా? ఎట్ ఏ టైం పీరియడ్ అంటే ఆ టైంలో ఎంత పవర్ ఉంది, ఎంత వోల్టేజ్ ఉంది, ఎంత కరెంట్ ఉన్నది అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో లాస్ట్ టైం ఉన్న ఈక్వేషన్స్ ఏం మారో, ఎటు వచ్చి ఏం మారుతాయి? ఈక్వేషన్స్ లో ఏం మారుతాయి? మనకి ఏం మారుతాయి ఈక్వేషన్స్? సో ఇక్కడ P ఈజ్ ఈక్వల్ ఏంటి? V ఇంటూ I. సో వేరస్ VMIM కాస్ ఒమేగా టీ, కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ థీటా. అంటే ఏంటి? వోల్టేజ్ కి కరెంట్ కి సమ్ ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉంది మనకి? థీటా తీసుకున్నాం. ఎందుకు? ఇక్కడ ఫార్ములాలో మనం సైన్ థీటా తీసుకున్నాం. సైన్ థీటా అంటే ఏంటి? వోల్టేజ్ కి కరెంట్ కి సమ్ ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉంది? థీటా ఉంది. సో ఆ థీటానే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ లో రాసుకున్నాం. సో VAN ఈజ్ ఈక్వల్ టు జనరల్ గా మీరు ఏం రాస్తారు? VM కాస్ ఒమేగా టీ రాస్తారు. VAN ఈజ్ ఈక్వల్ టు VM కాస్ ఒమేగా టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 0 degrees అన్నాను అనుకోండి. ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 0 degrees అన్నాను అనుకోండి, ఏమవుతుంది మన ఫార్ములా? కాస్ 0 1 అంటే ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాం? ఈ ఫార్ములాస్ అన్ని ఎక్కడ తీసుకున్నాం? ఎట్ 0 degrees అంటే సారీ ఎట్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర తీసుకున్నాం. ఈ ఫార్ములాస్ అన్ని ఎక్కడమ్మా? ఎట్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 0. వేరస్ ఎట్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 90 తీసుకున్నాను అనుకోండి. కాస్ 90 ఎంత? కాస్ 90 0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, కాస్ 90 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏమవుతుంది? పవర్ పిఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? అక్కడ పవర్ అనేది 0 ఉంటుంది అక్కడ. ఓకే, సో వీటిని మనం ఇన్స్టంటేనియస్ పవర్ అంటాం. అందుకనే బేస్డ్ ఆన్ ది ఒమేగా టీ మనకి పవర్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ది ఒమేగా టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫార్ములా మీరు పీవీకి సబ్స్టిట్యూట్ చేయండి. పిఏ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 90 అని చెప్తున్నాను కదా. ఇక్కడ ఏమైంది? మనకి పిఏ ఏమైంది? 0 అయింది. వేరస్ పీబీ ఏమవుతుంది? కాస్ ఆఫ్ 90 మైనస్ 120 ఎంత? కాస్ మైనస్ 30. కాస్ 30 ఎంత వాల్యూ? 1/, ఎంత? కాస్ 30 1/2 1 by cos 30 root 3/2. ఇంకా కరెక్టేనా? ఎంతసేపు చెప్పడానికి కాస్ 30.
ఓకే, వేరే పీసీలో మీరు ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ 90 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, ఎంత అవుతుంది? 90 + 120 ఎంత? 210. కాస్ 210 ఎంత? కాస్ 180 + 30 అంటే కాస్ 30. కాస్ 30 ఎంత? √3/2. అంటే మనకి ఇక్కడ ఏమైంది? అట్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ దగ్గర ఏమైంది మనకి? పవర్ పిఏ అనేది 0 అవుతుంది, రిమైనింగ్ పవర్స్ 2 మనకి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ టోటల్ ఇన్స్టంటేనియస్ పవర్. టోటల్ ఇన్స్టంటేనియస్ పవర్ అంటే సిమిలర్లీ మనం ఇందాక టోటల్ పవర్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ కూడా టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పిఏ + పివి + పిసి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3v ఫేస్ ఐ ఫేస్ కాస్ థీటా. సో మీరు కూడా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 3v ఫేస్ ఐ ఫేస్ కాస్ థీటా. సో దీని సింప్లిఫికేషన్ ఎలా చేస్తారమ్మా? కాస్ ఏ కాస్ బి. సో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఏంటి? కాస్ ఏ కాస్ బి, కాస్ ఏ కాస్ బి. ఇంటర్మీడియట్ చదువుకున్నారా? cos A minus B by A plus కాస్ ఏ మైనస్ బి by A plus B. బై ఏ ప్లస్ బి. కాస్ ఏ కాస్ బి ఫార్ములా 2 cos A ఇంటర్మీడియట్ plus 2 2 కాస్ A plus B by 2 ఓకే into cos A minus B by 2. ఓకే. మిగతా వాళ్ళందరూ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయారన్నమాట. ఇంటర్మీడియట్ పాస్ అవ్వకుండా బీటెక్ చదివేస్తున్నారు, సెకండ్ ఇయర్కి వచ్చారు మళ్ళీ. అదే 1-2 ఎలాగా పాస్ అవ్వకుండానో మీరు ప్రమోట్ అయిపోయారో, ఇంటర్మీడియట్ కూడా అలాగే చదవకుండా ప్రమోట్ అయిపోయారు అన్నమాట అందరూ. ఏం శ్రీరామ్ అంతేనా? ఏం శ్రీరామ్ అంతే కదా? ఇంటర్మీడియట్లో సార్లు కూడా ఏం చెప్పలేదు అనమాట, మీ ఉద్దేశంలో చెప్పాలంటే. ఎప్పుడు స్టూడెంట్ రాంగ్ కాదు కదా, ఫ్యాకల్టీదే కదా రాంగ్. ఓకే, ఎనీవే నెక్స్ట్ టోటల్ ఇన్స్టంటేనియస్ పవర్. సో టోటల్ పి టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? పిఏ ప్లస్ పివి ప్లస్ పిసి. అది బేస్ చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? 3v ఫేస్ ఐ ఫేస్ కాస్ థీటా. ఏంటి? 3v ఫేస్ ఐ ఫేస్ కాస్ థీటా. సో సిమిలర్లీ మీకు ఇక్కడ ఇందాక మనం చేసినప్పుడు కూడా అదే వస్తుంది. చూడండి మీకు ఫార్ములా ఇక్కడ చూడండి, 3v ఫేస్ ఐ ఫేస్ కాస్ థీటా వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా మీకు ఇన్స్టంటేనియస్ లో కూడా మీకు అదే ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ ద టార్క్ డెవలప్డ్ ఎట్ ది షాఫ్ట్ ఆఫ్ ఎ 3-phase మోటార్ ఈజ్ కాన్స్టెంట్. ఏం చెప్తున్నారమ్మా? సో ఈ పాయింట్ చూడండి, టార్క్ డెవలప్డ్ ఎట్ ది షాఫ్ట్ ఆఫ్ ది 3-phase మోటార్ ఈజ్ కాన్స్టెంట్. ఎందుకు కాన్స్టెంట్ అని చెప్తున్నాం? మనం ఇన్స్టంటేనియస్ పవర్ తీసుకున్నా మనకి ఏం వచ్చింది? మనకి ఎప్పుడు ఏ టైంలో చూసినా మనకి ఏ పవర్ వస్తుంది? 3v ఫేస్ ఐ ఫేస్ కాస్ థీటా మాత్రం వస్తుంది. అంటే ఏంటి? పవర్ అనేది కాన్స్టెంట్ గా వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు టైం తీసుకున్నా పవర్ అనేది కాన్స్టెంట్ గా వస్తుంది. అంటే మీరు 0 డిగ్రీస్ దగ్గర పవర్ తీసుకున్నా, 90 డిగ్రీస్ దగ్గర పవర్ తీసుకున్నా, 180 డిగ్రీస్ దగ్గర తీసుకున్నా, 270 దగ్గర తీసుకున్నా, 360 దగ్గర తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా 0 to 360 డిగ్రీస్ ఎక్కడ తీసుకున్నా మీకు పవర్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. అందుకనే మనకి లెస్ వైబ్రేషన్ ఇన్ మెషినరీ పవర్డ్ బై 3-phase మోటార్స్. అంటే వైబ్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇందులో 3-phase మోటార్స్ లో వైబ్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? మనం 0 నుంచి 360 డిగ్రీస్ లో ఎక్కడ తీసుకున్న పవర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద టార్క్ రిక్వైర్డ్ టు ఎంపవర్ ఎ 3-phase జనరేటర్ ఈజ్ కాన్స్టెంట్. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి? ఇది కాన్స్టెంట్ కాబట్టి ఏంటి? మనకి టార్క్ రిక్వైర్డ్ కూడా మనకి ఏంటి? కాన్స్టెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0 డిగ్రీస్ దగ్గర ఒక పవర్ ఉంది, 90 డిగ్రీస్ దగ్గర ఒక పవర్ ఉంది, 180 డిగ్రీస్ దగ్గర ఒక పవర్ ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? టార్క్ కూడా మనం వ్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. సో టార్క్ అంటే ఏంటి, షాఫ్ట్ అంటే ఏంటి, అవన్నీ మీరు ఏసీ మెషిన్స్కి వచ్చినప్పుడు నేర్చుకుంటారు. అయినా మీకు టీఎన్హెచ్ఎం జరుగుతుంది కాబట్టి అక్కడ ఒక కొద్దిగా ఐడియా ఉంటుంది మీకు. సో ఇవన్నీ అక్కడ మీకు చెప్తారమ్మా. సో మినిమం ఒక అలా గుర్తించుకోండి అంతే. ఏంటి 3-phase లో మనకి ఏంటి? పవర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి, సో ఇలా ప్రాబ్లం ఒకటి ఇచ్చాడమ్మా. ఇంపిడెన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 160 కిలోవాట్స్ అట్ 0.8 లాగింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏం ఇచ్చాడు? 0.8
లాగింగ్ అని ఇచ్చాడు. సో లాగింగ్ అంటే ఏంటి ఇక్కడ ఎట్ 0.8 లాగింగ్ అని ఇచ్చాడు కదా, దీని అర్థం ఏంటి? ఇందాక మీకు ఒకటి చెప్పాను, ఇక్కడ చూడండి, విఐ సైన్ థీటా అని చెప్పాను, అది కాంప్లెక్స్ పవర్. రియల్ పవర్కి వచ్చేటప్పటికి ఏంటి, విఐ కాస్ థీటా అని ఇచ్చాను. ఈ కాస్ థీటా అంటే ఏంటని చెప్పాను, ఇట్ ఈస్ ఎ ఫేజ్ షిఫ్ట్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో మీకు అక్కడ ప్రాబ్లంలోకి వెళ్ళారు అనుకోండి, ఎట్ 0.8 లాగింగ్ అన్నారంటే దీని అర్థం ఏంటంటే వోల్టేజ్కి కరెంట్కి 0.8 లాగింగ్ ఉంది అని అర్థం. వోల్టేజ్ కరెంట్కి ఎంత 0.8 లాగింగ్ ఉంది అని అర్థం. సో అంటే ఫేజ్ షిఫ్ట్ ఎంత తీసుకుంటారు, ఫేజ్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 0.8. ఓకే, సో నెక్స్ట్ ద లైన్ కరెంట్ ఆఫ్ ఎ ఫేజ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై కాంప్లెక్స్ పవర్. సో కాంప్లెక్స్ పవర్ మాకు ఫార్ములా వచ్చింది, విఐ ఎట్ అన్ యాంగిల్, మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ 160 ప్లస్ J120 ఇంటూ 10⁻³ తీసుకుంటే మీకు సాల్వ్ చేస్తే ఇది ఎంత వస్తుంది అంటే 600/√3 IAA వస్తుంది. సో IAA ఈజ్ ఈక్వల్ టు మీరు సాల్వ్ చేశారంటే మొత్తం దీని సొల్యూషన్ నుంచి ఇది వస్తుంది మీకు. నెక్స్ట్ VAN ఈజ్ ఈక్వల్ టు ఏంటి మన ఫార్ములా, మన సర్క్యూట్ నుంచి ఫార్ములా ఏం రాయొచ్చు, VAN ప్లస్ IAA Z. సో అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ ఫార్ములా వస్తుంది. ఓకే, సిమిలర్లీ కాంప్లెక్స్ పవర్ ఈ ఫార్ములా మీరు క్యాలిక్యులేట్ చేయండి. మీరు అలాగే చేయట్లేదు కాబట్టి నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. SAA ఈజ్ ఈక్వల్ టు అలాగే కాంప్లెక్స్ పవర్ ఇది సాల్వ్ చేశారంటే మీకు వాల్యూస్ వస్తాయి. ఓకే, సో మెయిన్గా ఈ చాప్టర్ నుంచి మనం ఏమేమి నేర్చుకున్నాం, ఎక్కడితో చాప్టర్ కంప్లీట్ అయిపోయిందమ్మా? ఈ చాప్టర్ నుంచి ఏమేమి నేర్చుకున్నామమ్మా మనం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు? చెప్తారా ఎవరైనా? ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్తారా? అది కూడా చెప్పరా? మీకు మనసుకి ఏం గుర్తుకు వస్తే అది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కరు చెప్పండి. సైనూసోయిడల్ వేవ్ ఫార్మ్. ఏమ్మా? ఫస్ట్ నుంచి ఆర్డర్లో రండి. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ బేసిక్స్ స్టార్టింగ్ కరెంట్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కరెంట్. ఓకే ఓకే శ్రీరామ్, మీకు నువ్వు మాట్లాడుకో, మీతో మాట్లాడతారు. నెక్స్ట్ జితేంద్ర, సైనూసోయిడల్ వేవ్ ఫార్మ్. ఓకే, నెక్స్ట్ విజయశ్రీ. సింగిల్ ఫేజ్ కరెంట్, 3 ఫేజ్ కరెంట్. ఓకే, నెక్స్ట్ శ్వేత. స్టార్ కనెక్షన్ అండ్ డెల్టా కనెక్షన్. స్టార్ కనెక్షన్, అప్పుడు అక్కడికి వెళ్తున్నాం స్టార్ డెల్టాకి, మధ్యలో ఇంకేం చెప్పలేదమ్మా? ఎనీవన్? తర్వాత ఏం టాపిక్ చెప్పుకున్నాం అమ్మా? లైన్ వోల్టేజ్. ఇంకా షార్ట్ సర్క్యూట్. ఏమా చచ్చిపోయాడు? షార్ట్ సర్క్యూట్ సార్. షార్ట్ సర్క్యూట్ ఏంటి? షార్ట్ సర్క్యూట్ ఏంటమ్మా? ప్రవీణ్ చెప్పు. ఇంకా ఉన్నారు కదా క్లాస్లో చాలా మంది, ఎవరైనా చెప్తారా? స్వామి. బ్యాలెన్స్ 3 ఫేజ్ కనెక్షన్స్. బ్యాలెన్స్డ్ 3 ఫేజ్ కనెక్షన్స్. ఓకే, ఏంటి 3 ఫేజ్ బ్యాలెన్స్ ఏంటి? ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? స్టార్ టు స్టార్ కనెక్షన్. అంటే ఒక 3 ఫేజ్ సర్క్యూట్ మనం ఏదో స్టార్లో కనెక్ట్ చేయొచ్చు, డెల్టాలో కనెక్ట్ చేయొచ్చు. సో స్టార్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందని చూసాం ఫస్ట్. అంటే నేను సోర్స్ సైడ్ స్టార్ కనెక్ట్ చేశాను, లోడ్ సైడ్ కూడా స్టార్ కనెక్ట్ చేశాను. సో అలా చేసినప్పుడు మనకి ఏం వచ్చినాయి, కంక్లూషన్స్ ఏం వచ్చినాయి మనకి? ఇంకా స్వామి, తరుణ్, శివకృష్ణ, అభి, కీర్తన, అనిత, ఇంకా చాలా మంది ఉన్నారు. యమున, మను, మనోజ్, నూతన, భాను, మిగతా వాళ్ళు. వోల్టేజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఏ వోల్టేజ్ అమ్మా? న్యూట్రల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 0. వెరీ గుడ్. సో మనకి అక్కడ మనం అలా చేసినప్పుడు ఏమొచ్చింది, మనం బ్యాలెన్స్డ్ కండిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏమొచ్చింది,
విఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఆ పాయింట్ మాత్రం గుర్తించుకోవాలి అందరూ. బ్యాలెన్స్డ్ కండిషన్లో మాత్రమే మనకి విఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎవరు లీవ్ అవుతామ్మా, నేనేం ఫోర్స్ చేయను ఎవరిని. ఓకే, మీకు చెప్పాలనుకుంటే చెప్పండి, అయిపోయింది. ఇంకా మీ ఇష్టం, మీకు చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే లేదు. మీరు నోట్స్ రాయాలనుకుంటే రాయండి, లేదంటే లేదు. ప్రాబ్లం చేయాలనుకుంటే చేయండి, లేదంటే లేదు. అంతా మీ ఇష్టమే. ఓకే, ఇంకా విఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి ఏం వెళ్ళాం? ఒక 3 ఫేజ్ సోర్స్ సైడ్ లోడ్ సైడ్ కూడా స్టార్ టు స్టార్ కనెక్షన్ తీసుకున్నాం. సో స్టార్ టు స్టార్ కనెక్షన్లో బ్యాలెన్స్ తీసుకున్నాం. బ్యాలెన్స్ అంటే ఏం తీసుకున్నాం మనం? ఆ కండిషన్ చెప్పలేదు. బ్యాలెన్స్ అంటే ఏ కండిషన్ తీసుకున్నాం? All ఎనీవన్, impedance at side. ఆల్ ఇంపిడెన్స్ ఆర్ ఈక్వల్. ఆల్ ఇంపిడెన్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటి? జనరేటర్ సైడ్ ZA ZB ZC ఆర్ ఈక్వల్, అలాగే ట్రాన్స్మిషన్ సైడ్ ZA ZB ZC ఆర్ ఈక్వల్, అలాగే లోడ్ సైడ్ ZA ZB ZC ఆర్ ఈక్వల్. ఓకే, అలా కండిషన్ తీసుకున్నప్పుడు మనకి ఏమొచ్చింది? మనకి విఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేసాం మనం? నెక్స్ట్ ఏం చేసామమ్మా? Line voltage Next. is formed. ఆ నెక్స్ట్ ఒకటి చేసాం, అది గుర్తించుకోండి అని చెప్పాను. ఒక 3 ఫేజ్ సర్క్యూట్కి మనం సాల్వ్ చేస్తే విఎన్ ఈక్వల్ 0 వచ్చింది. ఆ తర్వాత మనం ఏం చేసాం? ఏం చేసాం? ఆ 3 ఫేజ్ సర్క్యూట్ని 3 సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ కింద డ్రా చేసుకుందాం. ఆ 3 సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ కింద డ్రా చేసుకుని మనం ఏం చేసాం? అప్పుడు ఆ సింగిల్ ఫేజ్ సర్క్యూట్ తీసుకుని అక్కడి నుంచి మనం లైన్ వోల్టేజ్ కానీ, లైన్ కరెంట్స్ కానీ, లేకపోతే ఫేజ్ వోల్టేజ్ కానీ, ఫేజ్ కరెంట్స్ కానీ అన్నీ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, అంటే మనం ఫేజ్లే క్యాలిక్యులేట్ చేసాం. ఆ ఫేజ్ నుంచి అగైన్ మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం? 3 ఫేజ్ సర్క్యూట్ తీసుకుని లైన్లు క్యాలిక్యులేట్ చేసాం. ఎందుకు? లైన్లు అనేది ఓన్లీ 3 ఫేజ్లోనే క్యాలిక్యులేట్ చేయగలం కాబట్టి అవి క్యాలిక్యులేట్ చేసాం. ఆ తర్వాత ఏం చేసాం మనం? స్టార్ టు స్టార్ అయిపోయింది. తర్వాత ఏం చేసాం? ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేసాం. ఫేజర్ డయాగ్రామ్లో మనకి ఏం వచ్చింది? ఫేజర్ డయాగ్రామ్ ఇందాక ఒక కంక్లూషన్స్ చెప్పాను కదా, చెప్పండి కంక్లూషన్స్ చెప్పండి. In start, 3 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? in start, is equal to root 3 times of phase voltage. VL is equal to √3 times of V phase. Second point ఏంటి? Line current is equal to line current. లైన్ కరెంట్స్ is always equal to the phase currents. ఇందులో స్టార్ లో. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? థర్డ్ పాయింట్ 30 degrees phase shift. 30 degrees ఏంటి దేనికి? VAN కి VAB కి 30 degrees phase shift ఉంటుంది. ఓకేనా? అది సీక్వెన్స్ బట్టి ఎయిదర్ ఇట్ ఈస్ లాగింగ్ ఆర్ లీడింగ్ అని మనం చెప్తాం అన్నమాట. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చెప్తున్నామమ్మా? డెల్టా కనెక్షన్ చెప్తున్నాం. ఓకే, ఫార్ములాస్ ఏంటి? స్టార్ నుంచి డెల్టా కన్వర్షన్, డెల్టా నుంచి స్టార్ కన్వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టార్ వాల్యూస్ ఇచ్చారు, డెల్టాలో కావాలి, ఏం చేయాలని చెప్పాను? మనకి ఒక సర్క్యూట్ స్టార్లో ఇచ్చారు, సర్క్యూట్ స్టార్లో ఇచ్చారు, డెల్టా కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెడ్సీ కావాలనుకోండి, ఏం చేయాలని చెప్పాను? జెడ్సీ కావాలంటే ఏం చేయాలి? Z1 Z2 అంటే ఈ కాంబినేషన్స్ వేసుకోవాలి. Z1 Z2 Z2 Z3 Z3 Z1 డివైడెడ్ బై, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్సీ కావాలనుకోండి ఏం చేయాలి? దీనికి ఆపోజిట్ లో ఏముంది? రెసిస్టర్ అంటే Z3 ఉంది, డివైడెడ్ బై Z3 వేసుకుంటాం. వేరేస్ మనకి డెల్టా ఇచ్చాడు, స్టార్ కావాలి. డెల్టా ఇచ్చాడు అంటే ZA ZB ZC ఇచ్చాడు, మనకి స్టార్ కావాలి. సో స్టార్ కావాలంటే ఏం చేయాలి? Z1 కావాలనుకోండి ఏం చేయాలి? ఈ Z1 దేనికి కనెక్షన్లోకి వెళ్తుంది? దేనికి వెళ్తుంది కనెక్షన్? RAకి RBకి వెళ్తుంది. ఓకే, సో అందుకని RB ప్లస్ RB RC డివైడెడ్ బై టోటల్ రెసిస్టర్. ఓకేనా? సో ఇది దేనికైతే కనెక్షన్ వెళ్తుందో ఆ రెసిస్టర్ రెండు వేసుకుంటారు. ఏముంది కనెక్షన్లో? RC ఉంది, RB ఉంది. సో RB RC డివైడెడ్ బై RA ప్లస్ RB ప్లస్ RC. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? సో ప్రాబ్లమ్స్ తర్వాత, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ తర్వాత ఏమొచ్చింది? ఒక డెల్టా కనెక్షన్. సో డెల్టా కనెక్షన్ అంటే ఏమొచ్చింది మనకి? కంక్లూషన్స్ ఏమొచ్చింది డెల్టాలో? కంక్లూషన్స్ ఏమొచ్చినాయి అమ్మా? line current is
వోల్టేజ్ ఇక్కడ కరెంట్ సార్. అక్కడ వోల్టేజ్ అయితే ఇక్కడ ఏం తీసుకోవాలి, కరెంట్స్ తీసుకోవాలి. సో కరెంట్స్ అంటే ఇక్కడ ఏమొచ్చినాయి, లైన్ కరెంట్ ఇస్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ది ఫేజ్ కరెంట్. Phase current. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ కన్క్లూషన్ ఏమొచ్చిందమ్మా, Line voltage is equal to phase voltage. లైన్ వోల్టేజ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది ఫేజ్ వోల్టేజ్. థర్డ్ పాయింట్ ఏంటి, 30 degrees ఫేజ్ Phase షిఫ్ట్. shift. 30 degrees ఫేజ్ షిఫ్ట్. ఓకే, నెక్స్ట్ పవర్ క్యాలిక్యులేషన్స్. సో పవర్ క్యాలిక్యులేషన్స్ వచ్చేటప్పటికి ఏంటి, రియల్ పవర్ అంటే ఏంటి, కాంప్లెక్స్ పవర్ అంటే ఏంటి చూస్తే, రియల్ పవర్ వచ్చేటప్పటికి ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ లో తీసుకుంటారు, వేరే కాంప్లెక్స్ పవర్ వచ్చేటప్పటికి ఎలా తీసుకుంటారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో తీసుకుంటారు. వేరే ఫేజ్ అయితే 3 V ఫేజ్ I ఫేజ్ సైన్ థీటా, వేరే లైన్ అయితే √3 VLIL సైన్ థీటా. మీకు ఇచ్చిన ఫార్ములాస్ బట్టి, మీకు ఇచ్చిన వాల్యూస్ బట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు వస్తాయి. నెక్స్ట్ సిమిలర్లీ ఎస్ వచ్చేటప్పటికి ఏంటి 3S, అలాగే క్యూ అంటే రియాక్టివ్ పవర్, దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 మల్టిప్లై చేస్తాం సింపుల్ గా. నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ పవర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఇన్స్టంటేనియస్ పవర్ అంటే ఏం చెప్పుకున్నామా, The power at time at some అంటే టైం వ్యారీ అయ్యే కొద్దీ పవర్ అనేది ఎలా ఉందో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో పవర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎలా వచ్చింది, ఇప్పుడు కాన్స్టెంట్ వచ్చింది, పవర్ అనేది కాన్స్టెంట్ వచ్చింది, అందుకనే లెస్ వైబ్రేషన్ అనేది ఉంటుందని చెప్పుకుందాం మనం. ఓకే, ఇవి పాయింట్స్ చెప్పుకున్నది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ యూనిట్లో, ఏమైనా టాపిక్ ఏమైనా అర్థం కాకపోతే టాపిక్ చెప్తాను. ప్రాబ్లమ్స్ ఎలాగో మీరు చేయట్లేదు కాబట్టి టాపిక్ ఏమైనా అర్థం కాకపోతే ఆ టాపిక్ చెప్తాను నేను. చెప్పాలి ఎప్పుడో మళ్ళీ ఎప్పుడో ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు, సార్ నాకు ఈ టాపిక్ అర్థం కాలేదు సార్ అంటే అప్పటికి ఏం చేయలేం. ఇప్పుడు వెంటనే చెప్తే నేను మళ్ళీ వెంటనే రిపీట్ చేయగలను. సో సెకండ్ యూనిట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ మొత్తం డిఫరెంటే, ఫస్ట్ యూనిట్కి సెకండ్ యూనిట్కి సంబంధం ఉండదు. సో ఇక్కడితో ఈ టాపిక్లన్నీ అయిపోతాయి, ఈ టాపిక్లన్నీ మళ్ళీ పక్కన పెట్టేస్తాం. అలాగే మళ్ళీ థర్డ్ యూనిట్కి వచ్చేటప్పుడు, థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి టూ పోర్ట్ నెట్వర్క్స్, అదంతా DC. సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి సిరీస్ RL, సిరీస్ RC ఆ టైప్లో ఉంటాయి, చెప్తాను. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఫస్ట్ యూనిట్లో? ఫస్ట్ యూనిట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మిగతా వాళ్ళు ఏమైనా టాపిక్ అర్థం కాలేదా చెప్పండి, ఎస్ సార్ నో చెప్పండి. చాట్ బాక్స్లో పెట్టండి, పోనీ నో సార్, ఎస్ సార్, లేకపోతే ఈ టాపిక్ చెప్పండి సార్ అని చెప్పి పెట్టండి అక్కడ. శ్రీరామ్, నేను అటెండెన్స్ తీసుకున్నావా? sir. నేను అటెండెన్స్ తీసావా? Yes, sir. ఒకసారి కోటికి ఇవి, కోటి ఎంటర్ చేస్తారు అటెండెన్స్. Okay. ఓకే, మనోజ్ ఒక్కడే పెట్టాడు, ఇంకా ఎవరికి మిగతా వాళ్ళందరికీ ఏంటి? ఓకే వెంకటేష్, ఓకే కీర్తన, ఓకే ఓకే అయితే ఎవరికి ఏమి డౌట్స్ లేవు చెప్పండి అమ్మా. డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఏంటి అక్కడితో క్లోజ్ చేసేద్దాం. Sir, complex for a slide back, sir. Formats, sir. నేను పీపీటీ షేర్ చేస్తాను గ్రూప్లో. Okay. మరి ఇంకా ఫీడ్బ్యాక్ అంటే ఎవరైనా ఫామ్ ఫిల్అప్ చేయకుండా ఉన్నారా? ఫీడ్బ్యాక్ ఫామ్ అందరు ఫిల్అప్ చేస్తారా? ఎస్ సార్. ఓకే ఓకేనమ్మా, బాయ్. Bye, sir. Bye, sir.